హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజుల్లో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేస్తే రోజుకు అరగంట పని చేయండి, 5,000 సంపాదించండి, క్యాప్చర్ టైప్ చేయండి, డేటా ఎంట్రీ చేయండి అంటూ వందల కొద్దీ ఫేక్ వీడియోలు, స్కామ్లు కనిపిస్తున్నాయి. సో అప్లై చేశాక రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అని అడుగుతుంటారు. కానీ ఈ రోజు నేను మీకు ₹1 కూడా ఖర్చు లేకుండా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి దగ్గరే కూర్చొని జెన్యూన్గా చేసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్లాట్ఫారం పేరు ఫుడ్ వర్క్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిమోట్ టెలికాలింగ్ యాప్. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న హెచ్చరిక. ఈ యాప్ 100% నిజమైనదే, కానీ ఇందులో జాయిన్ అవ్వడం, డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. దీనికి కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. ఈ యాప్ గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా యాప్ ఓపెన్ చేసి లోపల ఫామ్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అసలు విషయం అర్థమవుతుంది. సో మొదట మనము యాప్ అనేది డౌన్లోడ్. ఫ్రెండ్స్, మొదట మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అక్కడ ఫుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఫుడ్ వర్క్ రిమోట్ ఆపర్చునిటీ అని టైప్ చేయండి. మీకు ఒక యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. సో స్టెప్ 1 ఏంటంటే, యాప్ ఓపెన్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యాక్టివ్ నెంబర్ ఎంటర్ చేసి క్రింద ఉన్న గెట్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 2లో మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. సో మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. సో ఓటీపీ వెరిఫై అవ్వగానే మనకి పర్సనల్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మీ ఫుల్ నేమ్ మొదటి బాక్స్లో మీ పేరు ఎంటర్ చేయండి, మీ ఐడి కార్డ్స్లో ఉన్నట్లు ఉంటే బెటర్. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్ లేదంటే ఫీమేల్. ఈమెయిల్ అడ్రస్, మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి, ఎందుకంటే అప్డేట్స్ అన్నీ ఈమెయిల్కి వస్తాయి. సో సిటీ, మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ చేశాక క్రింద ఉన్న కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లాంగ్వేజెస్ పక్కన కనపడుతుంది కదా, సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ మీకు ఇంగ్లీష్, హిందీ లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటితో పాటు క్రింద అదర్ లాంగ్వేజెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనం తెలుగు లాంగ్వేజ్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. మీకు తమిళ్ లేదా కన్నడ వస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళకు తెలుగులోనే మాట్లాడే జాబ్స్ ఉంటాయి కాబట్టి తెలుగు సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. సో తర్వాత పేజీలో మీ దగ్గర ఏమేం డివైజ్లు ఉన్నాయని అడుగుతుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: ల్యాప్టాప్, డెస్క్టాప్, ట్యాబ్లెట్, హెడ్ఫోన్స్. ఫ్రెండ్స్, మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా సరే అక్కడే ఉన్న ల్యాప్టాప్, ట్యాబ్లెట్, హెడ్ఫోన్స్ ఈ మూడింటిని టిక్ మార్క్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇవి సెలెక్ట్ చేసి కంప్లీట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయాక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా బీటెక్ ఏదైతే అది సెలెక్ట్ చేసి ఫిల్ చేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత వర్క్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు గతంలో టెలికాలింగ్ లేదా అవుట్బౌండ్ సేల్స్లో కనీసం ఒక 6 నెలల అనుభవం ఉన్నట్లు పెడితే ప్రొఫైల్ త్వరగా అప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని పెట్టండి. ఇవన్నీ పూర్తి చేశాక మీకు స్క్రీన్ మీద 3 గ్రీన్ టిక్ మార్కులు కనిపిస్తాయి, అంటే మీ ప్రొఫైల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందన్నమాట. క్రింద ఉన్న సబ్మిట్ బటన్ నొక్కండి. అసలు పరీక్ష ఇప్పుడు ప్రొఫైల్ సబ్మిట్ చేయగానే జాబ్ వచ్చేది, అక్కడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యాప్ హోమ్ స్క్రీన్లో మీకు యాప్ క్విజ్ అనే సెక్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ టు ఫుడ్ వర్క్ అనే ఒక క్విజ్ ఉంటుంది, దీని పక్కన ఒక లాక్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఒక ఓరియంటేషన్ డాక్యుమెంట్ ఇస్తారు, అంటే ఈ కంపెనీ రూల్స్ ఏంటి, ఎలా పనిచేయాలి అనే వివరాలు అందులో ఉంటాయి. దాన్ని క్లియర్గా చదవండి, ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న విషయాల నుంచే మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ క్విజ్ పాస్ అవ్వడానికి మీకు కేవలం 3 అటెంప్ట్స్ ఇస్తారు, కాబట్టి కంగారు పడకుండా ఆన్సర్ చేయండి. ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ జీపీటీని కూడా వాడుకోవచ్చు. ఈ ఫస్ట్ క్విజ్ పాస్ అయ్యాక బేసిక్స్ ఆఫ్ టెలికాలింగ్ అనే ఇంకొక క్విజ్ అన్లాక్ అవుతుంది, దాన్ని కూడా ఇలాగే కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మీరు క్విజులన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక యాప్లో ట్రైనింగ్ అసైన్మెంట్ అండర్ వే అని చూపిస్తుంది. ఆ తర్వాత మీ ప్రొఫైల్ వాళ్ళు రివ్యూ చేసి మీ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పంపుతారు. అందులో ఒక జూమ్ లింక్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన డేటా మరియు టైమింగ్కి అంటే ఒక టైం ప్రకారం ఆ టైంకి ఇక్కడ వాళ్ళు ఒక ఓరియంటేషన్ డాక్యుమెంట్ ఇస్తారు, అంటే ఈ కంపెనీ రూల్స్ ఏంటి, ఎలా పనిచేయాలి అనే వివరాలు ఇందులో ఉంటాయి. దాన్ని క్లియర్గా చదవండి, ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న విషయాల నుంచి మీకు కొన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ అడుగుతారు. ఈ క్విజ్ పాస్ అవ్వడానికి మీకు కేవలం 3 టైమ్స్ మాత్రమే అవకాశం ఇస్తారండి. సో కాబట్టి కంగారు పడకుండా ఆన్సర్ చేయండి.
ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాలంటే వేరే అదర్ అంటే చాట్‌జిపిటి లాంటివి వాడుకోవచ్చు. సో ఈ ఫస్ట్ క్విజ్ పాస్ అయ్యాక బేసిక్స్ ఆఫ్ టెలికాలింగ్ అనే ఇంకొక క్విజ్ అన్లాక్ అవుతుంది. దాన్ని కూడా ఇలాగే క్లియర్‌గా కంప్లీట్ చేయండి. చాలా కేర్‌ఫుల్‌గా కంప్లీట్ చేయండి. సో మీరు క్విజ్‌లన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాక యాప్‌లో ట్రైనింగ్ అసెస్మెంట్ అండర్ వే అని చూపిస్తుంది మీకు. ఆ తర్వాత మీ ప్రొఫైల్‌ని వాళ్ళు రివ్యూ చేసి మీ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ పంపుతారు. అందులో ఒక జూమ్ మీటింగ్ లింక్ ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన డేట్‌కి అదే టైంకి కరెక్ట్‌గా మీరు ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా మీరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఆన్లైన్ సెషన్లో మీకు పని ఎలా చేయాలో లైవ్గా వివరిస్తారు. అది అయిపోయాక మీకు యాప్లోని ప్రాజెక్ట్స్ అనే ట్యాబ్లో లైవ్ ప్రాజెక్ట్స్ అని యాక్టివ్ అవుతాయండి. ఓకేనా? సో మరి ఇదంతా బాగానే ఉంది. సో ఇది కూడా జెన్యూన్ అంటున్నారు. మరి ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పటివరకు అంతా బాగుంది, కానీ యాప్ జెన్యూన్, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అండి. మరి అందరూ ఇందులో ఎందుకు సంపాదించలేకపోతున్నారు అంటే, ఇప్పుడు ఈ జాబ్ వెనుక ఉన్న అసలు కష్టాలేంటో మాట్లాడుకుందాం. ఇది ఒక టెలికాలింగ్ లేదా అవుట్ బౌండ్ సేల్స్ జాబ్. అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన కస్టమర్ల నెంబర్లకు మీ మొబైల్ యాప్ ద్వారానే ఫోన్ చేసి మాట్లాడాలి. దీనికి వాళ్ళు పెట్టే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లాగిన్ టైం. రోజుకు కనీసం 9 నుండి 10 గంటలు మీరు యాప్లో లాగిన్ అయి ఉండాలి. అంటే ఇది నార్మల్ ఫుల్ టైం ఆఫీస్ జాబ్ లాంటిదే. ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి కుదరదు. ఒకవేళ టాక్ టైం అంటే ఇది చాలా ముఖ్యమండి. రోజుకు కనీసం 4 గంటలు టాక్ టైం ఉండాలి. అంటే మీరు ఫోన్ చేసినప్పుడు కస్టమర్ ఫోన్ ఎత్తి మీతో మాట్లాడిన సమయం మాత్రమే కౌంట్ అవుతుంది. ఫోన్ రింగ్ అయిన సమయం కానీ, బిజీ వచ్చిన సమయం కానీ కౌంట్ అవ్వదు. ఈ 4 గంటల టాక్ టైం రీచ్ అవ్వడానికి మీరు రోజుకి వందల మందికి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం అపరిచిత వ్యక్తులకు ఫోన్ చేస్తే ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి చెప్పినప్పుడు కొందరు ఫోన్ కట్ చేస్తారు, కొందరు విసుక్కుంటారు. వాటన్నిటిని తట్టుకునే మానసిక ఓపిక, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాలి. మీరు ఎంత టైం మాట్లాడారు, మీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది యాప్లో లైవ్గా ట్రాక్ అవుతుంది. మీ సంపాదన అంతా కూడా యాప్లోనే పేఅవుట్ సెక్షన్స్లో కనిపిస్తుందండి. సో దాన్ని మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే కష్టపడే వాళ్ళకి, అలాగే ఓపిక ఉన్న వాళ్ళకి యాప్ అనేది మంచి ఇన్కమ్నే ఇస్తుంది. సో చివరిగా నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో లేదా చదువుకుంటూ పార్ట్ టైం ఫుల్ టైం ఇంటి దగ్గరే ఉండి మొబైల్ ద్వారా సంపాదించాలనుకుంటున్నారో, రోజుకి 9 గంటలు కేటాయించి ఓపికగా మాట్లాడగలను అనే నమ్మకం ఉంటే ఈ ఫుడ్ వర్క్ యాప్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫుడ్ వర్క్ కంపెనీ జాయినింగ్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ రూపాయి కూడా అడగదు. ఒకవేళ మీరు యాప్లో రిజిస్టర్ అయ్యాక ఎవరైనా ఫోన్ చేసి మేము ఫుడ్ వర్క్ మేనేజర్లం, మీకు జాబ్ రావాలంటే ఇంత డబ్బు కట్టాలి అని అడిగితే మాత్రం అది 100% స్కామ్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. బట్ అన్వాంటెడ్ అంటే క్వశ్చన్స్కి అయితే రిప్లై ఇవ్వలేను. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలా, అది కూడా ఎలాంటి జాబ్స్ కావాలి, మీ క్వాలిఫికేషన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి వీడియోస్ అనేది డిసైడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.